ప్రస్తుతం నేను మున్నార్లో ఉన్నానండి. మున్నార్లో ముఖ్యంగా చూడవలసినవి 4 డైరెక్షన్లు. ఆ 4 డైరెక్షన్లు ఏంటంటే మట్టుపెట్టి డైరెక్షను, కోయంబత్తూరు డైరెక్షను, కొచ్చి డైరెక్షను, టెక్కడి డైరెక్షను. ఇప్పుడు మనం కొచ్చి డైరెక్షన్కి వచ్చామండి. ఇక్కడ అనాచల్ అనేటువంటి ఇది చిన్న సిటీ లాగా ఉంది. ఈ సిటీలో కొద్దిసేపు తిరిగాము. ఇక్కడ హోటల్ ఉంది, భోజనం చేసాము. భోజనం అంత మాకైతే నచ్చలేదు. రేటు చాలా ఎక్కువ ఉంది. చికెన్ రైస్ 200 రూపీస్ ఛార్జ్ చేశారు. అంతగా ఏమీ బాగోలేదు. మున్నార్లో 4 డైరెక్షన్లు ఉన్నాయి. 4 డైరెక్షన్లు 4 రకాలుగా ఉంటాయని నేను భావించాను. కానీ దానికి భిన్నంగా ఎటు వెళ్ళినా ఒకేలాగా ఉండడం జరిగింది. మామూలు రొటీన్ టీ తోటలు, మామూలు రొటీన్ పర్వతాలు, జలపాతాలు, రొటీన్గా స్పైసెస్ షాపులు, చాక్లెట్ కంపెనీలు, ఏ రూట్లో వెళ్ళినా ఇవే కనపడుతున్నాయి. అంచేత ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క ప్రత్యేకత అని ఏమీ అనిపించలేదు. ఇదిగోండి, ఇది మున్నార్ గ్లాస్ బ్రిడ్జ్ అని ఒక పార్క్ ఉన్నది. ఆ పార్కు ఇలాంటి గ్లాస్ బ్రిడ్జిలు 4-5 మాకు చూడడం జరిగింది. మున్నార్లో కూడా ఉన్నాయి. ఎటు వెళ్ళినా ఒకే ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఒక డ్యామ్ దగ్గరికి వచ్చాము. సింగలం డ్యామ్, దీని దగ్గరికి వచ్చామండి. డ్యామ్ అయితే బాగానే ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్సీ బిల్డింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా బోటింగ్ రొటీన్, ఎటు రూట్లో వెళ్ళినా ఏదో ఒక డ్యాము, ఏదో ఒక లేకు, ఏదో ఒక బోటింగ్, ఇవే ఉన్నాయండి. ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు. ఎటు వెళ్ళినా ఒకే రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఉండటంలో కొన్ని చోట్ల మేము వీడియోలు తీయలేదు, చాలా చోట్ల వీడియో తీయలేదు. ఇదిగోండి డ్యాము. ఈ డ్యాము చూసి ఇంకా ముందుకు సాగడం మొదలుపెట్టాము. ఇక్కడి నుంచి ఇంకా మున్నార్ అందాలు అన్నీ ఒకేలాగా ఉండడంతో ఇక్కడ నుంచి మధురై వెళ్ళడానికి రూట్ ఉందేమో అని చూడడం జరిగింది. ఇక్కడి నుంచి మధురై కూడా వెళ్ళొచ్చండి. మన తెలుగు రాష్ట్రాల నుండి తమిళనాడులోని మధురై వెళ్ళి మధురై నుంచి కూడా ఈ మున్నార్ చేరుకోవచ్చు. ముందుగా మధురై చేరుకున్న తర్వాత అక్కడి నుండి తేనె అనేటువంటి ఊరు తమిళనాడులోనే ఉంటుంది. ముందు ఆ తేనె అనేటువంటి టౌన్ చేరుకొని ఆ తేనె నుండి మున్నార్కి బస్సులు ఉంటాయి, అటు కూడా వెళ్ళొచ్చు. మున్నార్ నుంచి మధురై 160 కిలోమీటర్లు ఉన్నదండి. సుమారు 200 రూపాయలు ఛార్జ్ అవుతుంది. కొచ్చి నుంచి వెళితే 130 కిలోమీటర్లు, 160 రూపాయలు ఛార్జీ. అటు మధురై నుంచి కూడా ఈ మున్నార్ రావచ్చు. మున్నారు 2 డేస్ కంటే ఎక్కువ స్టే చేయవలసిన అవసరం లేదని నాకైతే అనిపించింది. అక్కడ మున్నార్లో సరైనటువంటి భోజనం కూడా మాకు దొరకలేదు. ఎంత డబ్బు పెట్టినా కానీ సరైనటువంటి మీల్స్ దొరకలేదు. అలాగే మున్నార్లో కూడా ఎక్కువగా చూడవలసినటువంటివి ఏమీ లేవు. టీ తోటలు, బోటింగు, లేకు, డ్యాములు, ఇవి తప్ప ఇంకా అంతగా చూడవలసినటువంటివి ఏమీ లేదని నాకు అనిపించింది. మున్నార్లో ఏదైనా సరే చాలా కాస్ట్ ఎక్కువగా ఉందండి. ఈ ఎంటర్టైన్మెంట్ వాటికి కూడా చాలా కాస్ట్ పెట్టారు. ఎక్కువ కాస్ట్ పెట్టడం, ప్రతిదానికి ఎక్కువ కాస్ట్ అయ్యి డబ్బులు ఎక్కువగా అయిపోతాయి. మనం అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఇంకా 1000-2000 అదనంగా అయిపోతాయి. ఇదిగోనండి, దారిలో ఉన్నటువంటి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఈ చాక్లెట్ మిషన్, ఇది చాక్లెట్ ఎలా తయారు చేస్తారో ఈ మిషన్లో చూపిస్తున్నారు. చాక్లెట్కి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక తొట్టెలో వేస్తారు. ఆ తొట్టెలోంచి ఈ చాక్లెట్ మిషన్లో కింద ఉన్నటువంటి ట్రేల్స్లో ఆ చాక్లెట్ ఆకారాల్లో అవి పడతాయి.
ఇదిగోండి, ఇది చాక్లెట్ తయారు చేస్తున్నారు. ఇది తయారు చేసినటువంటి ఈ ద్రవాన్ని ఒక పెద్ద డబ్బాలో వేస్తారు. అది వేసిన తరువాత మిషన్ ఆన్ చేస్తారు. ఇదేనండి మిషను. ఆన్ చేస్తే అది కింద ఉన్నటువంటి ట్రేలలో మౌల్డ్స్లో చాక్లెట్ ద్రవం పడి చాక్లెట్లు తయారవుతాయి. ఈ చాక్లెట్లోనే రకరకాల చాక్లెట్లు తయారు చేస్తున్నారు. చాక్లెట్స్ కూడా చాలా కాస్ట్ అనిపించింది. మనకు దొరికేటువంటి సైడ్ చాక్లెట్లు కొంచెం తక్కువ రేటు ఉంటాయి. ఇక్కడ మటుకు చాలా హై కాస్ట్ అనిపించింది. ప్రతిదీ కూడా కాస్ట్ ఎక్కువగా ఉన్నది. ఇవిగానండి చాక్లెట్కి సంబంధించినటువంటివి రకరకాలైనటువంటివి ఇక్కడ అన్నీ అమ్మడం జరుగుతుంది. చూడండి, ఇదిగోనండి చాక్లెట్ తయారు చేసేటువంటి మిషన్. అలా మౌల్డ్స్లో ఆ చాక్లెట్ ద్రవాన్ని వదిలేస్తుంది. అది ఆటోమేటిక్గా ఎదరికి జరిగిపోయి చల్లబరుస్తారు. దాన్ని కూలర్స్లో పెడతారు. ఆ కూలర్స్లో పెట్టగానే చాక్లెట్ రెడీ అవుతుంది. ఆ వచ్చే దారిలోనే ఇది కొచ్చి డైరెక్షన్ అని చెప్పుకున్నాను కదండి. ఈ కొచ్చి డైరెక్షన్లోనే ఎలిఫెంట్ సఫారీ అని పెట్టారు. దీనికి 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా లోనికి అడవిలోకి తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడ వదులుతారు. 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. చాలామంది పర్యాటకులు దీనిని కూడా ఎక్కి ఆ యొక్క ఫీల్ని అనుభవిస్తూ ఉన్నారు. చూడండి, ఏనుగు మీద ఎక్కి ప్రయాణం చేయటం ఇది ఒక రకమైన థ్రిల్లింగ్. బాగుంది కదా. ఏనుగు మీద ఎక్కి తిరగడం, ఆ ఏనుగు చెప్పినట్టు వినడం, ఇది ఒక వింతగానే ఉంది కదా. ఏనుగు తలుచుకుంటే ఎలాంటి వాళ్ళనైనా ఎదిరించగలదు. ఎంతో బలము కలిగినటువంటి జంతువు అయినా అది మనం చెప్పినట్టు వినడం, ఇది మానవుడి యొక్క మేధాశక్తి. అందుకే మానవుడే మహనీయుడు అంటారు. ఏనుగు ఎక్కడానికి ముందుగానే మనం టికెట్ తీసుకోవాలి. ముందుగానే డబ్బులు చెల్లించి ఆ తర్వాత ఏనుగు పైన స్వారీ చేయవచ్చు.
ఇక్కడ ఏనుగు అంబారీ చూచిన తరువాత మళ్ళీ మన ప్రయాణం ముందుకు సాగడం కోసం కొంచెం దూరం వెళ్ళగానే ఇక్కడ అద్భుతమైనటువంటి సీనరీస్, ఫోటో షాట్స్ తీసుకోవడానికి మన వెహికల్ ఆపడం జరిగింది. ఇక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి పర్వత శ్రేణులు మనకి దర్శనమిస్తున్నాయి. పర్వతాలంటే ఇష్టపడేటువంటి వాళ్ళకి ఈ లొకేషన్ చాలా అందంగా, చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే హిల్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టం. పర్వతాలలో విహరిస్తుంటే స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి చల్లని వాతావరణం ఇవన్నీ కూడా నాకు ఎంతగానో నచ్చుతాయి. అందుకని నేను ఎక్కువ హిల్ స్టేషన్స్కి ఎక్కువగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. నాలాగే చాలామందికి హిల్ స్టేషన్ ఇష్టం అని నేను భావిస్తున్నాను. అంతలోనే కారు మేఘాలు కమ్ముకొని వచ్చాయి. ఇంకొక విషయం అండి, మేఘాలు మనల్ని తాకుతూనే వెళతాయి. ఎప్పటికప్పుడు వర్షిస్తూ ఉంటుంది. మే నెల రోహిణీ కార్తీలో కూడా ఇక్కడ చల్లగా ఉండడం అనేటువంటిది ఒక వింతైనటువంటి దృశ్యం. మేఘాలు చూడండి మన ప్రక్కనే తిరుగుతూ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి వర్షం కూడా కురిసింది. చాలామంది టూరిస్ట్స్ ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. ఇది కొచ్చి డైరెక్షన్ రూట్ అంటారు. అంటే కొచ్చి నుండి మున్నార్ వెళ్ళేటువంటి రూట్ ఇది. ఈ రోడ్డు పొడుగుతా కూడా అందమైనటువంటి ప్రదేశాలు మనం చాలా చక్కగా చూడవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా, లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి అందమైనటువంటి పర్వతాలు చూడాలంటే మున్నార్ వెళ్ళాల్సింది. నేను మున్నార్ నుంచి మళ్ళీ మధురై వెళ్ళి, మధురై నుంచి నేను గుంటూరు రావడం జరిగింది. కన్యాకుమారి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో గుంటూరు రావడం జరిగింది. గుంటూరు నుండి మళ్ళీ నేను మచిలీపట్నం చేరుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.